యూరియా అడిగితే రైతులను అరెస్ట్ చేస్తారా? యూరియా అడిగితే యూరియా అడిగితే జై జవాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ యూరియా అడిగితే యూరియా అడిగితే రైతుల్ని పీడించే రాజ్యం ఇదే మీ 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 రాజ్యం జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ యూరియా కావాలి 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 ఇదే మీ రాజ్యం 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 కావాలి కావాలి యూరియా కావాలి 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 యూరియా కావాలి 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 యూరియా కావాలి 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 యూరియా కావాలి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ కావాలి కావాలి యూరియా కావాలి 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 యూరియా కావాలి యూరియా అడిగితే యూరియా అడిగితే యూరియా అడిగితే తెలంగాణ ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ కావాలి కావాలి యూరియా కావాలి 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 యూరియా కావాలి 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 యూరియా కావాలి జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై తెలంగాణ జై తెలంగాణ రోజున మన నర్సాపూర్లో రైతులంతా కూడా యూరియా కోసం లైన్లో నిలబడి యూరియా లేకపోవడం వల్ల మరి రోడ్ ఎక్కి ధర్నా చేసేటువంటి కార్యక్రమం మనం ఈరోజు నర్సాపూర్ హెడ్ క్వార్టర్లో చూడడం జరుగుతుంది. నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే రైతులు ఎప్పుడు కూడా గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రోడ్లు ఎక్కినటువంటి సందర్భాలు లేవు. మరి వారికి కావాల్సినటువంటి యూరియా మండల హెడ్ క్వార్టర్స్కి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు. వాళ్ళు వాళ్ళ ఊళ్ళలోనే లేకుంటే ఆ చుట్టుపక్కల గ్రామాల్లో పరిధిలోనే యూరియా దొరికేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ అనాలోచితమైనటువంటి నిర్ణయాల వల్ల మరి అదేవిధంగా ఎంత అవసరం ఉందో అంత తీసుకోవాలన్న ఒక ప్రణాళిక లేకపోవడం వల్ల ఈరోజు యూరియా కొరత ఏర్పడ్డదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు. రైతులందరూ కూడా ఎందుకంటే నాట్లు వర్షాలు బట్టి మంచి నాట్లు వేసుకున్నారు, బాగా పంటలు పండుతాయని చెప్పేసి ఎందుకంటే వీళ్ళు పెట్టుబడి సహాయం కూడా అందిస్తలేరు. అయినప్పుడు కూడా తెచ్చి పెట్టుబడి పెట్టి ఈరోజు నాట్లు వేసుకుంటే మరి అలగడానికి అలుకు మందు లేదు. తర్వాత ఈరోజు మరి మన యూరియా కూడా సరఫరా చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మరి కడుపు బంటతోని ఈరోజు పొద్దున 6 గంటలకు వచ్చి నిల్చొని టిఫిన్ బాక్సులు తీసుకొచ్చుకొని ఒక్కొక్క కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది, ఎందుకంటే ఒక ఆధార్కు ఒక యూరియా బస్తా ఇస్తున్నారు కాబట్టి ఆ యూరియా బస్తా కోసం రోడ్ల మీద లైన్లో నిల్చుంటే మరి రాష్ట్రకు వస్తే అందుతుందా లేదా కూడా తెలియని పరిస్థితి. ఒక్కొక్క లోడ్ పంపిస్తే 566 సంచులు ఇస్తే అది ఎంతమందికి వస్తుందని చెప్పేసి అడుగుతా ఉన్నారు. పంపించినప్పుడల్లా 2-3 లోడ్లు పంపించమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉంటే కూడా మరి ఈరోజు అది పంపించేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. ఇక్కడ ఉన్న తహసీల్దార్ గారు ఒక మండల్ మెజిస్ట్రేట్ ఇక్కడ యూరియా కొరత లేనే లేదని చెప్పేసి మీద స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అది ఎంత తప్పుడు స్టేట్మెంటే జరుగుతూ ఉన్నారు. అంటే మరి ఈరోజు రైతులు మరి రోడ్ల మీదకి ఎందుకు ఎక్కుతా ఉన్నారు యూరియా కొరత లేకపోతే?
కావాలని అధికారుల దృష్టిని ఆకర్షించుకోవడానికి వాళ్ళ మీద నెపం లేకుండా చూసుకోవడానికి రైతులు బలి చేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. అధికారులు కూడా తస్మత్ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా. ఎంతైతే యూరియా అవసరం ఉందో వారికి యూరియా సరఫరా చేయండి, లేకపోతే మళ్ళీ మీ ఆఫీసర్స్కి చెప్పండి, మాట్లాడండి, లేదంటే మాట్లాడాలని చెప్తే మేము కూడా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఎక్కడ షార్టేజ్ ఉందంటే అక్కడ నేను అధికారులతో మాట్లాడుతూ ఉన్నాను, తెప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మరి ఇప్పుడు కూడా రైతుల పక్షాన నిలబడతాం. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు చేస్తాం. రైతులకు యూరియా వచ్చేదా కూడా మా పోరాటం కొనసాగుతూనే ఉంది అని చెప్పేసి కూడా తెలియజేస్తూ రైతులందరూ కూడా మరి వారి యొక్క ఆవేదనను ప్రభుత్వం కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నా. యూరియా ఎంతైతే అవసరం ఉందో అంత ఇమీడియట్గా సరఫరా చేయండి. ఇంకా ఆలస్యం చేస్తే రైతులకు నష్టం జరుగుతుంది, వాళ్ళు వేసుకున్నా కూడా వాళ్ళకి లాభం ఉండదు, కాబట్టి దిగుబడి రాదు. కాబట్టి ఇమీడియట్గా సరఫరా చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి వీళ్ళు కరెక్ట్గా ఇవ్వకపోవడం వల్ల మరి బ్లాక్ మార్కెట్కి పోయేటువంటి పరిస్థితి వస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ఇళ్లలోనే సిరిసిల్లాలో మనం చూడడం జరిగింది. పెద్ద స్టాక్ పెట్టుకొని వాళ్ళు బ్లాక్ మార్కెట్కి అమ్ముకునేటువంటి పరిస్థితి వస్తుంది. 266 రూపాయలు 65 రూపాయలు ఉన్నటువంటి సంచి 400లకు 500 కూడా అమ్ముకునేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తోంది. కృత్రిమ కొరత సృష్టిస్తుంది కాంగ్రెస్ అని చెప్పేసి కూడా మేము ఘంటాపదంగా చెప్తా ఉన్నాం. రైతులకు ఇమీడియట్గా సరఫరా చేయాలి, లేని పక్షంలో ఇదే విధంగా కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తూ జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్. జై జవాన్, జై జవాన్, జై జవాన్, జై కిసాన్. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. జై జవాన్, జై కిసాన్, జై